హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ అనే ఒక వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో ఇప్పుడు ఇది ప్రపంచాన్నే మరోసారి టెన్షన్ పెడుతుంది. అంటే ఆల్రెడీ మనం కరోనా చూసాం, ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో తెలిసిందే. మరి ఇప్పుడు ఈ కొత్త వైరస్ హెచ్ఎంపీ వైరస్ ఏంటి, దీని లక్షణాలు ఏంటి, మరి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? దీని నుంచి ఎలా జాగ్రత్త పడాలి, మీరేం చెప్తారు సార్ ఈ వైరస్ గురించి? గత కొన్ని రోజుల నుంచి చైనాలో పెద్ద ఎత్తున హాస్పిటల్లో చేరుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, ఏజ్డ్ పీపుల్, వీళ్ళు ఈ రెండు రకాల ప్రజలు ఎక్కువగా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ కావడానికి జరుగుతుంది. అసలు చైనాలో ఏం జరుగుతుంది? ఎప్పుడైనా చైనాలో మొదలైతే అందరికి భయం. మన కరోనా కూడా ఫస్ట్ చైనాలో తెలుసు మనకి. కోవిడ్-19 అనే వైరస్ అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అది సృష్టించిన విలయతాండం అనేది ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేని పరిస్థితి. దాని ప్రభావం మనుషుల జీవితాల మీద కావచ్చు, ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు, రకరకాల పార్శ్వాలలో అది అటాక్ చేసింది. ఇప్పుడు అందుకని ఎక్కడైనా చైనాలో వైరస్ అంటేనే అందరికీ ఒక రకంగా గుండెల్లో దడ స్టార్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అసలు ఏంటి వైరస్, దాని లక్షణాలు ఏంటి, దాని క్యూర్ ఉందా, దానికి ఏమన్నా నివారణ ఏంటి, దాన్ని ఏమేమి ఒకవేళ మనకి వస్తే ఏం జాగ్రత్తలు పాటించాలి, అది హౌ డేంజరస్ ఇట్ ఈజ్ అనేది మనం చూద్దాము. దీని పేరు హెచ్ఎంపీవీ వైరస్. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అన్నమాట. సో మెటానిమో వైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్, ఈ హెచ్ఎంపీవీ దీని పేరు. ఇది ప్రధానంగా ఏంటంటే ఇది కూడా కోవిడ్-19 లాంటి ఒక వైరస్. ఇది కూడా బేసిక్గా దీని అంటే కొన్ని వైరస్ని ఫ్యామిలీస్గా డివైడ్ చేస్తారు. దాంట్లో కొన్ని డిఎన్ఏ బేస్డ్ వైరస్లు ఉంటాయి, కొన్ని ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్లు ఉంటాయి. ఇది ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్. ఆర్ఎన్ఏ అంటే రిబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. ఈ రిబో న్యూక్లిక్ యాసిడ్ అనేది న్యూక్లిక్ యాసిడ్. ఇది అన్ని లివింగ్ సెల్స్లో కూడా ఉంటుంది. ఇది కొంత డిఎన్ఏ స్ట్రక్చర్ని పోలి ఉంటుంది. ఇది మన జెనెటికల్ దీంట్లోకి చాలా ఫంక్షన్స్లో ఉంటుంది. దాన్ని అటాక్ చేసే వైరస్ అనమాట. ఇది ఆర్ఎన్ఏ కైండ్ ఆఫ్ వైరస్ అంటారు. మామూలుగా డిఎన్ఏకి డబుల్ స్టాండర్డ్ ఉంటుంది, దీంట్లో ఏమో సింగిల్ ఉంటుంది అనమాట. సో ఇది రెస్పిరేటరీ సింక్టినల్ వైరస్ అని కూడా అంటారు, ఆర్ఎస్వి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మన రెస్పిరేటరీ ద్వారా గాలి పీల్చుకున్నప్పుడు ఆ రేణువుల ద్వారా వ్యాపిస్తుంది అనమాట, మనం గాలి వదిలినప్పుడు. సో ప్రధానంగా దగ్గు, తుమ్ముల ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. సో దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 3 నుంచి 5 రోజులు. 3 నుంచి 5 రోజుల లోపల ఇది బయటకు వచ్చి జనాలకి వెళ్తుంది. సో చైనాలో ఏంటంటే ఇదే కాకుండా సీజనల్గా కూడా వస్తాయి. కాబట్టి ఈ సీజన్లో న్యూమోనియా విరిడి అని, మెటాప్నో వైరస్ అని, ఇన్ఫ్లుయెంజా, తర్వాత మైక్రోప్లాస్మా, కోవిడ్-19, న్యూమోనియా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. అందులో ఇది కొద్దిగా భయపడుతున్నారు. ఎందుకంటే దీనికి ఎటువంటి క్యూర్ లేదు, మెడిసిన్ లేదు దీనికి. ఓన్లీ ఏంటంటే సపోర్టివ్ కేర్ అంటారు. సపోర్టివ్ కేర్ తీసుకోవాలి. రెండోది సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, అంటే సిమ్టమ్స్ని తగ్గించే ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప దీనికి యాంటీవైరల్ మెడిసిన్ అనేది ఏమీ లేదనమాట. సో అంటే హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తాగుతుండడం, పబ్లిక్గా వెళ్తున్నప్పుడు మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మనకి ఏదన్నా తుమ్ము వచ్చినప్పుడు అక్కడ చేత్తో తాకి మళ్ళీ ఆ చేయిని ఇంకొక తాకకుండా క్లీన్ చేసుకోవడం. మనకి ఇవన్నీ తెలుసు. నిజానికి కోవిడ్ వచ్చినప్పుడు ఇవన్నీ పాటించాం. కనీసం 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోవడం. అందుకని ఎవరు చెప్పారు హ్యాపీ బర్త్డే టు యూ అనేది ఒక 4 సార్లు పాడితే సరిపోతుంది, చేతులు కడుక్కుంటారు. సో అలాగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్లు వేసుకోవడం, ఇవన్నీ చేయాలి. దీని ప్రధానంగా సిమ్టమ్స్ ఎలాగ వస్తుందంటే ఇది వచ్చినప్పుడు దగ్గుతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత తుమ్ములు వస్తాయి, జ్వరము వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి, మనకి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. అందుకని చైనాలో కూడా చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఈ 2 సెక్షన్లకి ఎక్కువగా అటాక్ అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో
ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది. అట్లాగే పెద్దవాళ్ళకి కూడా తక్కువ ఉంటుంది. పెద్దవాళ్ళకి ఏంటంటే వివిధ రకాల జబ్బులు కూడా ఆల్రెడీ బలహీనమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయి. అంటే డయాబెటీస్ ఉండొచ్చు, తర్వాత లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. ఇవన్నీ ఉండడం వల్ల ఒక వల్నరబుల్ కండిషన్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఇది కొత్తగా ఇప్పుడు కనిపెట్టిన వైరస్ కూడా ఏం కాదు. ఇది 2021లో ఫస్ట్ దీన్ని కనిపెట్టారు. అయితే ఇప్పుడు చైనాలో ఎందుకు దీన్ని చూసి మనం భయపడాల్సిన పరిస్థితి ఎందుకు ఉందంటే అక్కడ పెద్ద ఎత్తున జనం హాస్పిటల్లో చేరుతున్నారు. అక్కడ మీడియా దాన్ని రిపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఇదేమన్నా మళ్ళీ వ్యాపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ అయిపోయింది. మన గ్లోబలైజ్డ్ వరల్డ్లో చైనాలో వచ్చినంత మాత్రం ఇండియాలో రాదనేది చెప్పలేం. ఎందుకంటే చైనాకి ఇండియాకి ట్రేడ్ రిలేటెడ్ రిలేషన్స్ కానీ టూరిజం కానీ విపరీతంగా ఉంది. మనం ఎక్కడ పోయినా ఏ సందులో పోయినా చైనా వస్తువు దొరుకుతుంది మనకి. సో అందువల్ల మన కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడికి వాళ్ళు మన ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని రెండోది ఏంటంటే సీజనల్గా మనకు కూడా ఇక్కడ కూడా డెంగ్యూ ఇవన్నీ కూడా విపరీతంగా వస్తూనే ఉన్నాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే మరీ డేంజరస్ కాదు ఇది. ఎవరికి డేంజర్ అంటే చిన్నపిల్లలకి డేంజర్ ఉంది, పెద్దవాళ్ళకి డేంజర్ ఉంది. కొంత ఇమ్యూనిటీ పవర్ ఉంటే డేంజర్ లేదు. అంటే దీనివల్ల ఇటువంటి మనకు నిజానికి కోవిడ్ వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, ఇంకా మీద జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నారు. ప్రపంచం పాతగా ఉండదు, మళ్ళీ కొత్తగా ఉంటుంది అనుకున్నారు. కానీ మళ్ళీ కొద్ది రోజులకి మర్చిపోయారు. జనం ఏంటంటే మనకి మెట్ట వేదాంతం అంటారు, వచ్చినప్పుడు మాత్రమే మనం ఏదో నిర్ణయాలు తీసుకుంటాం, మళ్ళీ నార్మల్ దీంట్లోకి పడిపోయినప్పుడు మళ్ళీ పట్టించుకోం. కాకపోతే ఓవరాల్గా కొంత హెల్త్ కాన్షియస్నెస్ పెరిగింది సమాజంలో. అంటే ముఖ్యంగా మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కడ చూసినా షాపులు పెరిగాయి. ఎందుకంటే అవి తింటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని. సో ఫుడ్ హ్యాబిట్స్లో తేడా రావడం, తర్వాత ఈ మధ్యకాలంలో మనకి కినో డైట్ అనేది కూడా బాగా పెరిగింది. ఇంటర్మీడియట్ డైట్ 16 గంటలు 12 గంటలు ఉండడం, ఖాళీగా ఉండి మళ్ళీ తినడం, అట్లాంటి ఇది కూడా బాగా పెరిగింది. సో అట్లాగే మనకి వాకర్స్ ఈ సంఖ్య కూడా బలంగా పెరిగింది. కాకపోతే సరిపోదు ఇది. మనం ఏంటంటే పబ్లిక్ హెల్త్ అనేది ఇంకా హెల్ప్ కావాలి. పబ్లిక్ హెల్త్ లేకుండా ఇండివిజువల్ స్థాయిలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిపోదు. పబ్లిక్ హెల్త్ కేర్ అనేది డెవలప్ అవ్వాలి. దానికి ఫండ్స్ కొరత ఉంది, పబ్లిక్ హెల్త్ కేర్ లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు మోడీ ప్రభుత్వం ఇటువంటి వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం అలర్ట్ చేయడం, ఇక్కడ పేషెంట్లలో కానీ ఈ ఎయిర్పోర్ట్లలో టెస్టులు పెంచడం, ముఖ్యంగా చైనా నుంచి ఇండియాకు వస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది టెస్టులు పెంచడం, దీన్ని ఇటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ అనేవి గవర్నమెంట్ స్థాయిలో తీసుకోవాలి. వ్యక్తులుగా కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఒకటేమో శుభ్రంగా ఉండడం, క్లీన్ చేసుకోవడం, పబ్లిక్ ప్లేసులు క్రౌడ్ ఉన్న చోట మాస్కులు ధరించడం, దాని తర్వాత మన హ్యాబిట్స్ని లివింగ్ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం. యోగానో లేకపోతే వాకింగో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ కంట్రోల్. ఫుడ్ని మనం ఏం తింటున్నాం, ఎన్ని క్యాలరీలు తింటున్నాం, ఏ కైండ్ ఆఫ్ ఆహారం తింటున్నాం, దీని మీద దృష్టి పెట్టడం. ఇవి ఇండివిజువల్ స్థాయిలో తీసుకోవాలి. ఇక గవర్నమెంట్స్ ఏమో దీని మీద రీసెర్చ్ని పెంచుతా రావాలి, మెడిసిన్స్ని సరైన పద్ధతిలో తీసుకోవాలి. అట్లాగే పబ్లిక్ హెల్త్ కేర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ని వీటిని అంతా పెంచుకోవాలి. దీనికి సంబంధించిన మెడిసిన్స్, ఇప్పుడు సిమ్టమేటిక్ ట్రీట్మెంట్కి కూడా మెడిసిన్స్ అవసరం, అట్లాగే సపోర్టివ్ కేర్ అవసరం. రేపొద్దున ఇది సివియర్ అయితే ఆక్సిజన్ స్థాయిలు, ఎందుకంటే ఇది కూడా రెస్పిరేటరీ సిస్టమ్నే అటాక్ చేస్తుంది. అందుకని ప్రభుత్వాల మీద ఎక్కువగా బాధ్యత ఉంటుంది. వ్యక్తులు కూడా మన స్థాయిలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఇంకా వస్తూనే ఉంటాయి. కోవిడ్ తర్వాత ఏదో ఒక వైరస్లు మనమే చాలా చెప్పుకున్నాం మన ఛానల్లో, వస్తూనే ఉంటాయి. ఇది ఒక మనకి ఇప్పటివరకు తెలియని ఒక వైరస్ ఇది. కానీ ఇది కొత్త వైరస్ అయితే కాదు, 2001లోనే బయటకు వచ్చింది. కానీ మనకి ఇప్పటి కొత్త అనుకోవచ్చు.